ప్రియులారా, ప్రభు నామములో మీకు నా శుభములు తెలియపరుస్తున్నాను. ప్రభు కొలతలేని కృపచేత, ఆయన దయగల హస్తము చేత దినము మీకు ప్రభు బిడ్డలారా ఈ క్లుప్త సందేశము ప్రార్థనాపూర్వకముగా ప్రసంగించుటకు దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఈ మంచి సందర్భములో జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబములో ఉన్న కుటుంబములకు శుభములు. దేవుడు దయాళుడు. ఈ ప్రత్యేకమైనటువంటి దినం మీకు మధురముగా మారును, ఆశీర్వాదకరముగా మారుతుంది. ప్రభువే మిమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తాడు. ప్రభు యొక్క ప్రసన్నత మిమ్మలను భరిస్తుంది. పరిశుద్ధాత్మునితో అనుదినము ఈ క్లుప్త సందేశము ద్వారా మీకు నేరుగా వచ్చుచున్నటువంటి దేవుని వాక్యేమిటి తెలుసా? నేను చదువుతాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ప్రభు బిడ్డలారా, ఈ మాట చెప్పినటువంటి వ్యక్తి బాప్తిస్మిచ్చే యోహాను. మీకందరికీ తెలుసు, అరణ్యములో ఆయన యోర్దాను నది దగ్గర విస్తారమైన ప్రజలకు బాప్తిస్మమిచ్చుచుండగా ఉన్నట్టుండి అంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. మారు మనస్సు పొందేటప్పుడు మనకు నీటిలో బాప్తిస్మం ఇస్తున్నారు. అది పాప క్షమాపణ నిశ్చయితకు సాదృశ్యం. అయితే పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి బాప్తిస్మమిచ్చే యోహాను మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు ఒక బాప్తిస్మం ఉంది అని చెప్తున్నాడు. అవును ప్రభు బిడ్డలారా, పాపము నిండిన దేశం, శోధన నిండినటువంటి లోకం, మనం ప్రభువులో ఉన్నప్పుడు, దేవుని ప్రసన్నతలో ఉన్నప్పుడు ప్రభు కృపగా మనల్ని నడిపిస్తున్నాడు. అయితే లోకములోనికి వెళ్ళినప్పుడు మీరు పలు విధములైనటువంటి శోధనల గుండా మీరు సాగి వెళ్ళవలసిన పరిస్థితి. ఆ సమయములలో మీకు చక్కటి తోడుగా ఉండి మిమ్మలను నడిపించేటువంటి దేవుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. అలాగైతే ఈ పరిశుద్ధాత్ముని యొక్క ముఖ్య ఆశీర్వాదం ఏమిటంటే, పరిశుద్ధాత్మ చేత అగ్నితోనూ, పరిశుద్ధాత్మ అభిషేకములో 2 ప్రత్యేకమైన ఆశీర్వాదాలున్నాయి. ఒకటి, పరిశుద్ధముగా జీవించుటకు ఆయన మనకు త్రోవ చూపిస్తున్నాడు. రెండవది, అగ్నితో అని వ్రాయబడి ఉంది కదా, అది ప్రభు పరిచర్యలో మిమ్మలను వాడడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతున్నాడు. ఇవి 2 ముఖ్యమైన ఉద్దేశాలు. కొన్ని సందర్భాలలో కొన్ని పోరాటములు, తప్పించుకోలేనటువంటి సమస్యలు మనము ఎదుర్కొనేటప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే, ఒక వచనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2వ కొరింథీ 4:17. ఈ యొక్క శక్తి మా వలన కలిగినటువంటిది కాదు, ఇది దేవుని వలన మేము కలిగి ఉన్నాము. ఇది మా మంటి ఘటములో ఉంచబడింది. మంటి ఘటము అనున్నది మన శరీరం. ఈ మంటి ఘటములో దేవుని యొక్క మహిమైశ్వర్యం ఉంది. ఈ అభిషేకం మీలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు పలు విధములైన పోరాటముల గుండా మనం వెళ్ళినప్పటికీ ఇదే మార్గం, ఇది త్రోవ అని ఆయన మనకు బోధిస్తాడు, ఖండిస్తాడు. అలాగైతే పరిశుద్ధాత్మ యొక్క ఔన్నత్యం, పరిశుద్ధమైన జీవితం, దేవుని కొరకు ఏదో ఒక రీతిలో ప్రయోజనకరమైన జీవితం, ఇదే ఈరోజు మీకు ఇచ్చేటువంటి ఆలోచన. ఇందుకు మీరు సమర్పించుకొని అప్పగించుకొని, ప్రభువా నేను పరిశుద్ధముగా జీవించాలి, మీకిష్టముగా జీవించాలి, ఈ దినమంతా వ్యర్థమైన సంభాషణలో నేను ఉండకూడదు, కనుక నేను నా నోటికి కావలి పెట్టుకోవాలి, నాకు సహాయం చేయండి. ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డలతో మీ కృప ఉన్నందుకు స్తోత్రం. ప్రభువా, ఆ రోజు యోహాను చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అని చెప్పాడే, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం, శక్తివంతముగా దేవుని కొరకు ప్రకాశించే జీవితం మీ బిడ్డలకు ఇవ్వండి. ప్రత్యేకముగా ఈ దినమంతా మీ బిడ్డల ముందు మీ ప్రసన్నత ఆవరింప చేయండి. కృపా క్షేమములు వెంబడించాలి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. మర్చిపోకుండా ఎదుటివారికి షేర్ చేయండి. ప్రభు నామం మహిమపరచబడుతుంది కదా. ప్రభువుకు స్తోత్రం.
ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.